ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ అనారోగ్యంతో అర్ధాంతర మృతి చెందడం అనేది కాస్త దిగ్భ్రాంతిని కలిగించే విషయంగానే చెప్పొచ్చు. ఎందుకంటే అతని వయసు కేవలం 51 సంవత్సరాలు. ఇంకో విషయం ఏంటంటే అతను దర్శకత్వం వహించిన సినిమాల్లో ఒక సినిమా పేరు 'ధనా 51'. ఇతను చనిపోయే నాటికి ఇతని వయసు 51 సంవత్సరాలు కావడం చాలా యాదృచ్ఛికం, చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అంటే సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ 50 సంవత్సరాలంటే మరీ పెద్ద వయసుగా పరిగణించరు. కాబట్టి 50 ఏళ్ల వయసులో ఇతను అర్ధాంతరంగా కొంచెం అనారోగ్యంతో మృతి చెందడం అనేది చాలా బాధ కలిగించే విషయం. మొన్న జరిగిన తెలుగు దర్శకుల సంఘం ఎన్నికల్లో కూడా అతను వచ్చి ఓటేసి మీడియాతో కూడా మాట్లాడాడు. అటువంటిది సడన్గా జాండీస్ రావడం వల్ల చనిపోవడం అనేది నిజంగా చాలా విషాదాన్ని మిగిల్చిన వార్తగా మనం చెప్పొచ్చు. సూర్యకిరణ్ దర్శకుడిగా మాత్రమే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా ఫేమస్. అంటే తెలుగు, తమిళ, మలయాళ రంగాల్లో దాదాపుగా అందరూ పెద్ద హీరోలకి చిన్నప్పటి పాత్రలు చేసినటువంటి ఘనత సూర్యకిరణ్ సొంతం. అంటే మాస్టర్ సురేష్ పేరుతో అతను ఆ సినిమాలన్నీ చేశాడు. మన తెలుగులో కూడా చిరంజీవి 'ఖైదీ నెంబర్ 786', 'స్వయం కృషి' ఇటువంటి సినిమాల్లో చిన్నప్పటి పాత్రలు అతను చేయడం అనేది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం. అతని మొదటి సినిమా 'సత్యం'. సుమంత్ అంటే ఇప్పటికీ కూడా మనం సుమంత్ కెరీర్ని అనాలిసిస్ చేస్తే మొదటగా గుర్తొచ్చే సినిమా పేరు 'సత్యం'. అలాగే ఇప్పుడు రాజేష్ అనే ఆర్టిస్ట్కి 'సత్యం' అనే సినిమా ఎంత పెద్ద బ్రేక్ తీసుకొచ్చిందో తెలుసు. అతని ఇంటి పేరుగా మారిపోయింది సత్యం రాజేష్. ఈ మధ్య అతను 'పొలిమేర 2' అనే సినిమాలో హీరోగా చేశాడు. ఇంకో 2-3 సినిమాల్లో కూడా అతను ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. అలాగే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్గా మిగిలిపోయినటువంటి సత్య దర్శకుడిగా సూర్యకిరణ్ పేరు ఎప్పటికీ నిలిచే ఉంటుంది. కానీ తర్వాత అతను దర్శకత్వం వహించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల అతను కొంచెం దర్శకుడిగా వెనకబడ్డాడు. 'సత్యం' తర్వాత అతను మళ్ళీ సుమంత్ తోటి 'ధనా 51' అని సినిమా చేశాడు. అది నిరాశపరిచింది. తర్వాత మంచు మనోజ్ తోటి మోహన్ బాబు ప్రొడ్యూస్ చేసినటువంటి 'రాజుభాయ్' అనే సినిమా అది కూడా డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత జగత్ బాబుతోటి 'బ్రహ్మాస్త్రం' అనే సినిమా చేస్తే ఆ సినిమా కూడా ఆడలేదు. కాబట్టి తర్వాత అతను ఏం చేశాడంటే 'చాప్టర్ 6' పేరుతో సొంతంగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాడు. అంటే తన భార్య కళ్యాణి ప్రొడ్యూసర్గా వ్యవహరించింది. తర్వాత కళ్యాణితో అతనికి విడాకులు అవ్వడం, ఆ రకంగా కూడా అతను మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. అయితే 'చాప్టర్ 6' అనే సినిమా ఫైనాన్షియల్గా అతన్ని బాగా ఇబ్బంది పెట్టిందని వాళ్ళ సిస్టర్ కూడా చెప్పడం జరిగింది. సూర్యకిరణ్ సిస్టర్ సుజిత అని తను టీవీల్లో చాలా పాపులర్. తను కూడా ఈ ప్రొడ్యూసర్గా మారడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాడని చెప్పాడు. అంటే ఆరోగ్య సమస్యలకి తోడు ఆర్థిక సమస్యలు. అంటే ఎప్పుడైతే మనిషికి ఆర్థిక సమస్యలు ఉంటాయో ఆటోమేటిక్గా అది ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ విధంగా అతను చాలా స్వల్పమైన ఆరోగ్య సమస్య అయినప్పటికీ జాండీస్ అనేది పెద్ద తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య కాదు. కానీ అతనికి ఆల్రెడీ చాలా ఆర్థిక సమస్యలు ఉండడం వల్ల ఈ 2 కారణాల వల్ల అతను పాపం అర్ధాంతరంగా దూరం కావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే తర్వాత నాకు గుర్తున్నంత వరకు 'దేవదాస్' సినిమా వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రామ్కి హీరోగా మంచి బ్రేక్ అనే రామ్ పరిచయ చిత్రం. రామ్ ఇంట్రడ్యూస్ అయిన సినిమా 'దేవదాస్' సినిమాను అతను మలయాళంలో డబ్బింగ్ చేశాడని నాకు తెలుసు. సో ఆ సినిమా కూడా అతను అక్కడ కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పెట్టినట్టుంది. ఏమైనా సరే ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు అందరూ కూడా సూర్యకిరణ్ జీవితాన్ని అంటే మనం అనవసరంగా ప్రొడక్షన్లోకి వెళ్ళడం వల్ల ఇటువంటి ఇబ్బందులు పాలవుతారు. అలాగే వ్యక్తిగత జీవితం సరిగా అంటే వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందుల వల్ల కూడా కెరీర్ని కానీ జీవితాన్ని కానీ ఎలా ప్రభావితం చేస్తనేది ఒక దీనిలాగా ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాల్సిన ఇది. అతను చూస్తే అతను మల్టీ టాలెంటెడ్ సూర్యకిరణ్. యాక్చువల్గా చైల్డ్ ఆర్టిస్టే కాదు, డైరెక్టరు, సింగరు, రైటరు, ఇలాగా మల్టీ టాలెంట్ అయినప్పటికీ కూడా ఆర్గనైజ్డ్గా వెళ్ళకపోవడం వల్ల అర్ధాంతరంగా మృతి చెందడం అనేది చాలా బాధ కలిగించే విషయం.